అక్షరశిల్పి రామోజీకి ఘన నివాళి. చెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూప్స్ అధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాతయ్య రామయ్య కుటుంబంతో పెరిశపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకి జన్మించాడు. దానితో అతనిని జ్ఞాపకార్థంగా తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెట్టారు. అతని కన్నా ముందు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ. ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి, శుచి అలవాటుండేది. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాక చిన్నక్క రంగనాయకమ్మతో చాలా సన్నిహితం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంట సహాయంలో చేసే అలవాటు ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే సొంతగా రామోజీరావు అన్న పేరు పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతము కొనసాగుతుంది. రామోజీరావు 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. 1957లో 6వ ఫారం అప్పుడే పూర్తి చేసుకొని గుడివాడ కళాశాలలో ఇంటర్ బీఎస్సీ చదివాడు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకి చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవుల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రామాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పెట్టిన పేరు నచ్చక అలా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బామ్మర్ది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టర్గా, తోడలుడు ముసునూరి అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్ మాజీ ఎండీ కలిసి పనిచేశారు. రామోజీరావు గారి మృతి పట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు గారి అంత్యక్రియలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.